పరిశుద్ధుడైన దేవుని నామములో, పరిశుద్ధమైన దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క సమయం ముందు దేవునితో మనము కూడుకొని అలాగే ఆయన యొక్క మాటలను ధ్యానించుకున్నట్టుకో మీ యొక్క హృదయమును, మీ యొక్క మనస్సును, మీ యొక్క ఆలోచనను ఎటువైపు మరలించక మీరు నా వాక్యం వైపు శ్రద్ధగా వినుడు అనేసి ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. మీ మనస్సును నా యొక్క మాటతో జత చేస్తే నేను మీ అందరినీ దేవుని మార్గం వైపు ఆలోచన కలిగించే విధంగా ఈ సమయంలో మీకు వాక్యాన్ని తెలియపరుస్తాను. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక వాక్యములకి వెళ్తే హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా హోషేయకు ఏ విధమైన ద్వారా ఈ మాట సెలవిచ్చాను. ఏమని ఆ మాటలు సెలవిచ్చాడు అనంటే, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడు, వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. మళ్ళొకసారి చదివి వినిపిస్తాను. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము ఏమని అంటే, మొదట యెహోవాకు హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ సమయంలో ఈ వాక్యము మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక మనము వాక్యమును ధ్యానించుకునే ముందు మీకు వాక్యంలో ఉన్నటువంటి కొన్ని ఉద్దేశాలు తెలియపరుస్తాను. అది ఏమిటంటే, అది ఏ విధమైనటువంటి మర్మాలను మీకు తెలియపరిచే విధంగా ఉన్నాయనంటే, ప్రియ కుమారుని కుమార్తెలారా, తండ్రి హోషేయతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు ఈ యొక్క పాపం చేయించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు అన్యజనులుగా ఉండి అలాగే ఇతరుల దేవతలను పూజించి వ్యభిచరించి మరి అలాగే ఏమి తిందుము తాగుదుమా అన్నట్టుగా ఆలోచనతో కలిగి ఉన్నారు కనుక హోషేయకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయితే మీకు ఇక్కడ కొన్ని విషయాలను స్పష్టంగా తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చి ఈ విధంగా తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇప్పుడు పాత నిబంధన అనగా మరి క్రీస్తు పూర్వము, అలాగే కొత్త నిబంధన అనగా క్రీస్తు శాకానికి వచ్చింది. అయితే ప్రియ కుమారుని కుమార్తెల, పాత నిబంధన పాతం అనగా పూర్వము, మరి కొత్త అనగా శాకము. పాత పూర్వ క్రీస్తు మరి కొత్త శాకం అనంటే ఇక్కడ మధ్య జరుగుతున్నటువంటి అంటే పాత పూర్వానికి కొత్త శాకానికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే క్రీస్తు. ఇంచుమించు 1వ శతాబ్దానికి చెందినటువంటి క్రీస్తునిగా మనం చూడవచ్చు. అందుకనే
క్రీస్తు పూర్వం అని అంటారు, క్రీస్తు శకముగా పిలుస్తుంటారు. అయితే మన ఈ యొక్క హోషేయ ఈ యొక్క శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అని అంటే మరి సేవకుడు అంటే ప్రవక్తగా మనం చూడవచ్చు. మరి ఈ యొక్క శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిని మీరు గ్రహించండి కుమారుని కుమార్తెలారా. ఏ విధమైనటువంటి మరి క్రీస్తు శకం పూర్వంలో 700 సంవత్సరాల నుంచి 780 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క హోషేయను చూసుకోవచ్చు. కుమారుని కుమార్తెలారా, ఇక్కడ స్పష్టమైన మాటలు ఏ విధంగా తెలియపరుస్తున్నాయనంటే క్రీస్తు పూర్వానికి చెందినటువంటి ఈ యొక్క హోషేయ యుద్ధ సమయంలో మరి ఈ యొక్క హోషేయ ఆ సమయంలో యెహోవా దేవుని ద్వారా నిలబడి ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల యొద్ద. ఎందుకు మరి ఇశ్రాయేలు ప్రజల వద్ద మరి హోషేయ ప్రవక్త నిలబడి ఉన్నాడు, ఎందుకు యెహోవా దేవుడు అతన్ని పంపించాడు అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే కుమారుని కుమార్తెలారా, మరి ఏ విధమైనటువంటి ప్రవక్త ఏ విధంగా మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పేసి చెప్పాడంటే ఇక్కడ వ్యభిచారించి ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పాడు. వ్యభిచారం చేసేటువంటి స్త్రీని మరి పెళ్లి చేసుకోమని చెప్పాడు. అయితే ఇది మనసుకు గాయపడేటువంటి ఒక ఆలోచన. అలాగే ఇది ఆ యొక్క కఠినమైన దేవుడు వేసినటువంటి శిక్షగా, అంటే కఠినమైనటువంటి ఒక పని అతనికి హోషేయకు ఒప్పజెప్పి ఉన్నాడు. ఎందుకనంటే ఎటువంటి వ్యక్తి అయినా సరే మరి వ్యభిచారించున్నటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. అది కఠోరమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో దేవుడు హోషేయను మాత్రమే వ్యభిచరించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెతో పుట్టినటువంటి పిల్లలను నీవు మరి దగ్గరికి తీసుకోమని చెప్పి ఉన్నాడని అంటే ఇక్కడ ఎటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి రీతిగా ఈ యొక్క వ్యభిచారము స్త్రీని మరి కలిగి కూడుకోవడం అని చెప్పాడో, అయితే ఈ యొక్క వ్యభిచరించుచున్నటువంటి స్త్రీకి మరి దేవుడు ఊరికే కాకుండా ఆమెను మరి ఈ యొక్క హోషేయ వెండి నాణ్యములు, అలాగే మరి నెక్స్ట్ అంశానికి వెళ్తే హోషేయ గ్రంథము 'క్షమించండి' ఇక్కడ ఈ విధమైనటువంటి మరి ఆమెను కొన్నాడని అంటే 10 వెండి నాణ్యములు ఇచ్చి, అలాగే మరి 10 తూముల 10 మాణికలు ఉంటాయి కదా, 10 మాణికల గింజలు ఇచ్చేసి ఆమెను మరి ఆ యొక్క వ్యభిచరించినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. అయితే ఇక్కడ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ ఈ యొక్క వ్యభిచరించుతున్నటువంటి స్త్రీని ఏ విధమైనటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలతోటి పోల్చారు అని చెప్పేసానంటే, ఇక్కడ వ్యభిచారం చేయించినటువంటి స్త్రీని ఇంకా ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడిని కాకుండా అన్యజనులను పూజిస్తూ మరి వ్యభిచరించుతున్నటువంటి వారిని మరి వారికి, అలాగే వారు తిని త్రాగుతూ సుఖపడుటకు మరి ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారో అటువంటి వారికి సాదృశ్యంగా ఇక వ్యభిచరించుతున్నటువంటి స్త్రీని పోల్చబడి ఉన్నది.
అయితే ఇక్కడ ఈ యొక్క స్త్రీ వ్యభిచరించినటువంటి స్త్రీని మరి దేవుడు ఏ విధమైనటువంటి రీతిగా మరి వారిని పోల్చబడింది అని అంటే, వారికి కనుముప్పు కలిగే విధమైనటువంటి వారికి మరి ఇశ్రాయేల్ ప్రజలకు కనువిప్పు కలిగేటటువంటి విధంగా మరి ఈ యొక్క హోషేయ ప్రవక్తకు ఆ యొక్క మరి వ్యభిచారైనటువంటి స్త్రీని వివాహం చేసుకోమని చెప్పేసి వారికి జ్ఞానమును కలుగచేసి మరి దేవుని వైపు నడుచుటకు ఈ యొక్క ప్రవక్తను మరి పంపించి ఉన్నాడు. ఇక్కడ చూడండి ప్రియ కుమారుని కుమార్తెలారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇక హోషేయను కొన్ని సందర్భంలో కూడా ఇంకా ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించుటకు మరి దేవుడు చేసినటువంటి ప్రయత్నాలు ఎలాంటివి అని అంటే, హోషేయ ప్రవక్త తాను దిగంబరిగా 3 సంవత్సరములు కూడా ఆ యొక్క మరి ఉన్నటువంటి ఆజ్ఞ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ హోషేయ మరి వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని వివాహం చేసుకొని మరి ఆ యొక్క స్త్రీని ద్వారా కనే పిల్లలను కూడా దేవుడు మరి అతను మరి తాను దగ్గరికి తీసుకోమని చెప్పినటువంటి సందర్భం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అలాగే 1వ అధ్యాయంలో 3-4 వచనాలు చూద్దాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే ఇక్కడ కాబట్టి అతడిపై వ్యభిచారి దిబ్లయము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనును. ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనెను. కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చును. అది ఏ విధమైనటువంటి సెలవిచ్చాడంటే, ఏ విధమైనటువంటి మాటల ద్వారా ఏ విధమైనటువంటిగా తెలియపరిచాడంటే, ఇతనికి మరి ఇజ్రాయేల్ అని పేరు పెట్టము. ఇజ్రాయేలులో యోహు ఇంటివారు కలుగు చేసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. ఇశ్రాయేల్ రాజ్యము గుండా తీసివేద్దును. ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ వ్యభిచారం చేయించినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయము, చాలా బాధతో కూడుకున్నటువంటి విషయము. కానీ దేవుడి మాటలను తృణీకరించక ఈ యొక్క హోషేయ దేవుని మాటకు లోబడి మరి ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాక మరి మొట్టమొదటిగా కలిగినటువంటి కుమారుని మరి ఆ యొక్క కుమారుడు ద్వారా, అంటే నేను కొంతవరకు మిమ్మల్ని శిక్షిద్దును అని చెప్పేసి ఇక్కడ యెహోవా దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి మరి మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి మాట చొప్పున ఆయనకి ఆ పేరు పెట్టబడి ఉన్నది. అలాగే 2వ కుమారుని కనినప్పుడు మిమ్మల్ని నేను క్షమించను అని చెప్పేసి అలాగే మరొక అంశం కూడా ఉంది. ప్రియ కుమారుని కుమార్తెలారా, అలాగే మరి ఒక స్త్రీ పిమ్మట అలాగే హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం తీసుకుంటే, పిమ్మట ఆమె మరల గర్భవతి అయిన కుమార్తెని కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, దీనికి లోరుహామా అనగా జాలి పొందనిది అని పేరు పెట్టుమని, ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి మీద జాలిపడను, అయితే నేను యూదా వారిపై జాలిపడదును. ఇక్కడ ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇక్కడ దేవుడు తెలియపరిచినటువంటి అంశం ఏమిటంటే, ఇక్కడ లోరుహామా అనగా నేను ఇక మీదటికి జాలిపడను. అంటే మొట్టమొదటిగా కనినటువంటి కుమార్తెనికి మరి మొట్టమొదటిగా కనినటువంటి కుమారునికి ఏమో ఇజ్రాయేలు అని పేరు పెట్టినప్పుడు నేను వారిని కొంతవరకు క్షమిస్తానని చెప్పి ఉన్నాడు. అంటే ఇక్కడ వ్యభిచారించుచున్నటువంటి స్త్రీల పట్ల కలిగినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి
ఆ యొక్క దేవుడికి లోబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల వల్ల కొన్ని కొన్ని సూచనలు నిబంధనలు తెలియపరిచినటువంటి కొన్ని మన అంశాలను గ్రహించవచ్చు. ఇక్కడ ఈ కుమారుని కుమార్తెలారా, ఏ విధమైనటువంటి మీకు ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నదో ఒకసారి మీరు గ్రహించండి. ఇక్కడ హోషేయ యెహోవా దేవుడి ద్వారా కలిగినటువంటి ప్రవక్త మరి ఆయన ఆజ్ఞలకు గైకుని మరి ఆ యొక్క కఠినమైన స్థితిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క మాటకు లోబడి మరి ఇశ్రాయేల్ ప్రజలకు మరి కనువిప్పు కలిగే విధముగా మరి ఈ యొక్క హోషేయ ప్రవక్త చేసినటువంటి కొన్ని అంశాలను మనం చూడవచ్చు. కుమార్తెలారా, మొదటి కుమారుని కనినప్పుడు ఇజ్రాయేల్గా పేరు పెట్టినప్పుడు కొంతవరకు క్షమిస్తా అని చెప్పి అన్నాడు. అయితే ఇది ఇక్కడ మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలు దారి తప్పినప్పుడు కలిగినటువంటి వ్యభిచార స్త్రీగా పేరు పోల్చబడి ఉన్నది. అలాగే వారిని కొంతవరకు క్షమించినప్పుడు అనగా అన్యజనులుగా ఉండి మరి ఇతర దేవతలను పూజించి మరి దేవుడికి లోబడక వ్యభిచరించినటువంటి పురుషులకు స్త్రీలకు ఆ యొక్క మొట్టమొదటిగా ఇజ్రాయేల్ అనేది కొంతవరకు క్షమాపణ కలిగించి ఉన్నాడు. మరొక సమయంలో మరి యెరోబామ లోరుహామా అని కుమార్తెను కలగా మరి ఇక్కడ నేను మీ మీద జాలిపడనని చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు తెలియపరిచినటువంటి కొన్ని మాటలు కూడా మరి వారికి కనువిప్పి కలిగే విధంగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో హోషేయ ప్రవక్త ద్వారా తెలియపరిచినటువంటి కొన్ని సూచనలు కూడా వారు లెక్క చేయక ఇశ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారంగా మరి క్షుద్ర పూజలతోటి అలాగే మరి అన్య దేవతలతోటి వాళ్ళు ఏ విధమైనటువంటి దినచర్యను అలాగే కొనసాగిస్తూ ఉంటే మరి ఇక వారిపై జాలి పడక యూద వారి మీద వారికి జాలి పడతానని చెప్పి ఉన్నాడు. అలాగే మరి ఒక సమయంలో తర్వాత మూడవసారికి గర్భవతి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు, నేను మీకు దేవుడినై ఉండను గనక లో అమ్మి అనగా నా జనమును కాదని మీకు ఇతనికి పేరు పెట్టుము. అయితే హోషేయ గ్రంథంలోనే 1వ అధ్యాయంలోనే 8-9 వచనాలు చూస్తే ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ లో అమ్మి అనగా నా జనము కాదు అనేసి యెహోవా దేవుడు హోషేయకు తెలియపరిచినటువంటి పేరు. ఎందుకు లో అమ్మి అనేసి మరి పేరు పెట్టదో ఒక్కసారి మనము ఒక క్షణము ఆలోచించి ఈ యొక్క బైబిల్ యొక్క హోషేయ గ్రంథంలోకి వెళ్తే ఈ యొక్క వ్యభిచరించుచున్నటువంటి స్త్రీని హోషేయ ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు కనువిప్పు కలిగేదైనా మొదటి కలిగినటువంటి ఇశ్రాయేలు పేరుకి కొంతవరకు క్షమాపణ, లోరోబామ అనగా మరి వారికి క్షమాపణ లేదు. అలాగే యూద వారిని రక్షించుటకు ఇక్కడ జరిగినటువంటి క్రియలు మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రస్తుతం జరిగినటువంటి క్రియలు కూడా మనం చూడవచ్చు. అలాగే లో అమ్మి అనగా మా జనము కానిటువంటి ప్రజలు అనేసి వారికి పూర్తిగా శిక్షలోనికే మరి కొనిపోబడుదురు అనేసి తెలియపరిచినటువంటి అంశము చూద్దాం. అయితే ఇక్కడ మరి వ్యభిచరించినటువంటి స్త్రీ హోషేయ, నీవు వ్యభిచరించక నేను నిన్ను వెండి నాణ్యములతోనూ మరి మాణికములతోనూ నిన్ను కొనుక్కుంటున్నాను కనుక నీవు మరి వ్యభిచరించక నీవు నాకును నేను నీకును తోడుగా ఉండి మనిద్దరము మరి ఈ లోకమైనటువంటి దేవుడి మాటకు లోబడి మరి యొక్క దేవుడికి ఎదుగుతుంది విధంగా మనము కొనసాగుదాము అనేసి చెప్పినప్పుడు ఆ యొక్క వ్యభిచారం కలిగినటువంటి స్త్రీ మరలా తన బుద్ధిని అలాగే మరి దారి మళ్లించున్నది. ఒకనొక సందర్భంలో మళ్ళీ వ్యభిచరించి ఆ యొక్క 3వ కుమారుని కనడినప్పుడు
ఆ యొక్క స్త్రీ మరి యొక్క మూడో కుమారుని కనిన సమయంలో ఆ యొక్క పాపము నుంచి విలువ పెట్టి కొనబడినటువంటి అంశాలు దేవుడు మనకు స్పష్టంగా తెలియపరిచి ఉన్నాడు. ఈ విధంగానంటే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనం చూద్దాం. విలువ పెట్టి కొనబడినట్టు వారు గనుక మీరు మీ దేహములతో దేవునినే మహిమపరచుడి. కొత్త నిబంధనకి తెలియపరిచినటువంటి అంశము పాత నిబంధనకి తెలియపరిచినటువంటి అంశానికి ఎంత వ్యత్యాసం ఉన్నది ఒకసారి. మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు కనుక మీ దేహముతోటి దేవునిని మరే మహిమపరచుడి అని చెప్పినాడు. ఎందుకు మీరు విలువ పెట్టి కొనబడ్డారు అని అంటే దేవుడి యొక్క రక్త పోక్షణంతో పాప విమోచన నుంచి మిమ్మల్ని రక్షించుటి, మీ యొక్క పాపమును శుద్ధి చేయుటకు తన రక్తమును కాచి మిమ్మల్ని విలువ పెట్టి కొనబడినటువంటి పాపము నుంచి విడుదల కలుగజేసి పరలోక రాజ్యమునకు మీకు ఏ విధమైనటువంటి రీతిగా దేవుడు కలగచేసినటువంటి అంశము ఇక్కడ మీరు చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మాటలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెలియపరుస్తున్నానంటే ప్రతి ఒక్కరికి ప్రతి మాట మీ యొక్క మనస్సును నా యొక్క మాటలతోటి, మీ యొక్క ఆలోచనను మా యొక్క మాటలతోటి మరి జత చేసినలా నేను దేవుడిని మీకు ఏ విధమైనటువంటి జ్ఞానమును ఇచ్చాడో మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాను. మీ దేహము ఎంత విలువైనదో తన రక్త పోక్షణతోటి మిమ్మల్ని ఏ విధమైనటువంటి రక్షణలోకి నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడో మీకు స్పష్టమైన మాటలతోటి మీకు మరి దేవుని రాజ్యం వైపు ఆయన యొక్క మార్గం వైపు నడిపించుటకు మీకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానంతో తెలియపరుస్తున్నటువంటి మాటలు మీరు గ్రహించవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, మరి ఇక్కడ హోషేయ ప్రవక్త లో అమ్మి అని పేరు పెట్టబడినది ఆ యొక్క మూడవ కుమారునికి. అంటే మీరు నా జనములు కాదు అనేసి ఇక్కడ వారు తృణీకరించబడ్డారు. మొదట కొంతవరకు క్షమాపణ, రెండవది పూర్తిగా క్షమాపణ కలిగినటువంటి అంశాన్ని తృణీకరించిన విషయం. అలాగే మూడవది మీరు నా జనములుగా కానే కారు. ఏది మీ యొక్క పాపములకు మీకు ఇచ్చినటువంటి ప్రాయశ్చితమునకు కూడా మీరు తెలుసుకొని కూడా దారి తప్పి మీరు ఏ విధమైనటువంటి రీతిగా ఉంటారో ఆ విధమైనటువంటి రీతిగా నా జనమును కాదు అనేసి దేవుడు తిరస్కరిస్తారని చెప్పేసి మీ ఇక్కడ గ్రహించవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అయినా మీ దేవుడు ఇక్కడ ప్రతి ఒక్క మార్పు ద్వారా ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కూడా మనం గ్రహించవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఇష్టమైన పిల్లలు కాబట్టి మరి దేవుడు తెలియపరచుటకు ఈ యొక్క ప్రవక్తల ద్వారా కానీ అనేకల ద్వారా కానీ మరి యొక్క రాజుల ద్వారా కానీ న్యాయాధిపతుల ద్వారా కానీ అలాగే ప్రతి ఒక్కరి ద్వారా కూడా ఇశ్రాయేలు ప్రజలకు కనువిప్పు కలిగించి తన రాజ్యమునకు మరి తన రాజ్యమైనటువంటి పిల్లలుగా వాళ్ళు ఇంకా గ్రహిస్తారనేసి దేవుడు ఎన్నో ప్రయత్నాలు కూడా చేసి ఉన్నారు. దారి తప్పిన వారు దారి తప్పుతున్నారు. అలాగే దేవుడి వైపు నడిచేవారు దేవుడి వైపు నడుస్తున్నారు. ఏది ఏమైనా దేవుడి వైపు నడవాలనేది ఒక బలమైన అంశంగా దేవుడు స్వయంగా ఆ రోజుల్లో మరి ఆ యొక్క స్పష్టంగా తన మాటల ద్వారా తెలియపరిచినటువంటి విధానం చూడవచ్చు. తాను ఈ లోకంలో కనబడకపోయినా కూడా ఆ రోజుల కాలంలో తన యొక్క మాటల ద్వారా కానీ స్పష్టంగా ప్రవక్తల ద్వారా కానీ అనేకల ద్వారా తెలియపరిచినటువంటి అంశాలు చూడవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో అంటే మనం క్రీస్తు కొత్త నిబంధనకి క్రీస్తు శాకంలో అనగా క్రీస్తుకి శాకానికి కొత్త శాకానికి క్రీస్తు మనకు కలుగచేసినటువంటి ఆయన యొక్క రూపురేఖలను గొప్ప ధన్యతగా మనము ప్రతి అంశాన్ని గ్రహించి ప్రతిదీ కూడా మనము చూసినటువంటి అనేక ఈ లోకంలో మరి తను నడిచినటువంటి విధానము, తన మాదిరి చొప్పున నడిచే విధానమును, అలాగే ప్రతి ఒక్క మాట ద్వారా కూడా పాప క్రియలు చేయనటువంటి ఆ యొక్క విధానమును కూడా మనకు స్పష్టంగా ఈ లోకంలో తన రూపురేఖలను చూపించి మరీ కనపరిచి ఉన్నాడు. ఇక్కడ మరి కొరింథీయులకు రాసిన పత్రికలో
ఇక్కడ మనం చూడవచ్చు 26వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే 1వ కొరింథీయులు 6వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే ఎంత స్పష్టమైన మాటల్లో మరి ఇది మనం గ్రహించి ఉన్నది. మీరు విలువపెట్టి కొనబడినటువంటి వారు. విలువపెట్టి దేవుడు ఈ లోకంలో 33 సంవత్సరాలు నడిచి ప్రతిదీ మాదిరిగా మరి నీ దేహమునకు ఎంత విలువైనదో, ఎందుకు అనగా నీవు నశించిపోతున్న ఆత్మలతోటి నరకమునకు కోపినవాక నిత్యమగ్నితోటి బాధపడుతూ వేదన పడుతూ కాకుండా దేవునితోటి మరి ఆ యొక్క బంగారు రాజ్యములకి పరలోక రాజ్యములకి ప్రవేశించుటకు మరి దేవుడు కల్పించినటువంటి ఆయన యొక్క మాదిరి మనం స్పష్టంగా చూడవచ్చు. నోటి పాపము ద్వారా కూడా పాపం చేయనటువంటి ఆ యొక్క దేవుడిని మరి ఈ లోకమునకు, అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ యొక్క లోకమునకు మరి వ్యభిచారం కలిగినటువంటి వ్యభిచారి స్త్రీని వివాహం చేసుకొని వారికి కనువిప్పు కలిగే విధంగా మరి దేవుడు తెలియపరిచాడో ఈరోజు కొత్త నిబంధనలు అనగా కొత్త శాఖంలో అనగా క్రీస్తు మధ్య ప్రపంచం నుంచి మనకు నడిచినటువంటి విధానంలో ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి దారి తప్పినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఆ రోజుల్లో డబ్బుతోటి పోల్చలేదు, కానీ వారు శారీరక ఆనందములతోటి మాత్రమే పోల్చబడినది. అది ఇప్పుడు కొత్త నిబంధన ఉన్నటువంటి కొత్త శాఖంలో క్రీస్తు ద్వారా నడిచినటువంటి మనిషి ఏ విధమైనటువంటి రీతిగా పాపక్రియలకు వ్యభిచారం కలిగినటువంటి స్త్రీని పోల్చబడిందో దారి తప్పినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో కొత్త నిబంధనకు వచ్చినటువంటి ప్రతి మనిషి తాను శారీరకమైనటువంటి కోరికలతో, లైంగిక కోరికలతోటి, అలాగే డబ్బుతోటి, ఇవి రెండు ఈ ప్రపంచంతో యుద్ధంతో సాగుతున్నటువంటి మనిషి. ప్రపంచ దేశాలు యుద్ధంతో మరి అధికారము మీదకి చలాయిస్తున్నారు. మనిషి ఈ లోకానికి, ఈ మనిషికి తన స్వాధీనంలో ఉన్నటువంటి ఆధీనములో ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి పాపము ఏ రీతిగా వస్తుందో అని అంటే సంథింగ్ ఎనీ టైమ్ జీరో సైజ్, అలాగే ఫ్యాషన్ షో, అలాగే మరి గ్లామరు, అలాగే మనిషి సంపదన కొరకు దేవుణ్ణి ఓడబడుచున్నటువంటి విధానము చూడవచ్చు. కుమారుని కుమార్తెలు ఆ రోజుల్లో బైబిల్ పట్టుకోవాలంటే 1కి 10 సార్లు చేతులు కొరుక్కొని స్నానం చేసి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును దేవునితోటి మోకరించి దేవుని యందు మందిరంలోకి ప్రవేశించే ముందు అతను పదే దేవునితోటి మాట్లాడి ఆ యొక్క గ్రంథమును పట్టుకున్నటువంటి వారు. కానీ అదే గ్రంథం ఈరోజు ఎలా ఉందనంటే డబ్బుకు పరిమితమయ్యి మనిషి ఫెలోషిప్లు కానీ, అలాగే మరి మిషనరీలు కానీ, అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మరి అనేక దేవుడు పరిచర్యను బలమైన రీతిగా నిలబడేటకు వారు చేసేటువంటి సహాయము వారి ఆస్తుల కొరకు కానీ మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే, వ్యభిచరించుచున్న స్త్రీ ఏ విధమైనటువంటి పాత నిబంధనలోకి ఇశ్రాయేలు ప్రజలకి మార్పు కలిగి ఉండాలనుకున్నామో అదే వ్యభిచరించుచున్నటువంటి స్త్రీని పోల్చబడుచున్నది ఇప్పుడు మాట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నదని అంటే ప్రతి మనిషికి ప్రతి విషయము కూడా తెలుసు. ఈనాటి కూడా మీ చేతుల్లో బైబిల్ గ్రంథం ఉన్నది. ఈ బైబిల్ గ్రంథము ఆదివారం రోజు అలాగే మరి పరిచర్య చేసేటువంటి ప్రవక్తలు ఉన్నారు, కానీ దేవుడితోటి హృదయం సమర్పించుకున్నటువంటి వారు ఉన్నారు. వారు మరి దేవునితోటి ఉన్నటువంటి విధానం చూడవచ్చు. కానీ ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము ఒక ఆదివారంకు పరిమితమయ్యి మరి ఆ యొక్క గ్రంథము ఒక వ్యాపారంగా మార్చబడుతున్నది. ఇక పరిశుద్ధ గ్రంథము వ్యాపారంగా మార్చబడుతుంది. దేవుడు ఉన్నాడని తెలిసినా కూడా తమ గొప్పల కొరకే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశించినటువంటి విశ్వాసాలకు తెలియపరిచేటువంటి మాటలు ఏవంటి అంటే తాము గొప్పలు చెప్పుకోవటం వరకే సరిపోతుంది. దేవుని యొక్క మాటలను తెలియపరచడం కాదు, పేరుకే పరిశుద్ధ గ్రంథము దేవుడు అని చెప్పుకుంటున్నారు. పరిస్థితి దేవుడి సన్నిధిలోకి వస్తే వారి గురించి చెప్పుకుంటున్నారు. అలాగే మిషనరీలు, సంస్థలు, ఇలాగ రాజకీయం వచ్చినటువంటి ఎలక్షన్ల టైం చూస్తే మీరు చూడవచ్చు. కుమారుని కుమార్తెలరా ఏ విధమైనటువంటి అంటే
సంపద అంటే రాజకీయం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఓట్ల కోసం వాళ్ళు ఆశిస్తుంటారో అదే విధమైనటువంటి ఓట్ల కోసం వీరు డబ్బు కోసం ఆశ కలిగి ఉంటారు. ఎంతటి ఆలోచన కలిగి ఉన్నారంటే ఒకరికొకరు కూడా సహకరించినటువంటి విధానం కూడా తెలుసుకోవాలని కుమార్తె. అలాగే ఇది మరి ఎంతో కఠినమైనటువంటి దేవుని ఆశతో వచ్చినటువంటి ప్రవక్తలు ఉన్నారో వారిని సైతం కూడా లెక్క చేయకుండా ఆ రాజకీయం నుంచి తీసుకున్నటువంటి డబ్బును తమ స్వాధీనంలోకి తీసుకుంటారే తప్ప కనీసం అత్యవసరమైనటువంటి విలువలను కూడా కల్పించరు కూడా. అత్యవసరమైన ప్రయాణాలు కూడా కల్పించేటటువంటి విధానం మేము చూడవచ్చు. ఇప్పుడు కుమారుని కుమార్తెలు ఏ విధమైనటువంటి పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దారి తప్పినటువంటి వారైనా ఇశ్రాయేలు ప్రజల్ని మరి వ్యభిచారం కలిగినటువంటి స్త్రీతో పోల్చబడి వారికి కనువిప్పు కలుగుచున్నదో మరి అదే రీతిమైనటువంటి కొత్త శాఖంలో ఉన్నటువంటి కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మార్పులను మనం ధ్యానించకుండా మనిషి ఏ విధమైనటువంటి దారితో పుడుతున్నాడంటే డబ్బుకే పరిమితమైనటువంటి మార్పుగా చూడవచ్చు. ఏ విధమైనటువంటి స్త్రీని కానీ పురుషుల్ని కానీ ఎటువంటి రీతిగా ఉన్నారంటే స్త్రీలేమో మరి తమ గ్లామర్ పరంగా ఆలోచిస్తుంటారు, పురుషులేమో డబ్బు పరంగా ఆలోచిస్తుంటారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితికో దేవుని వైపు మరి దేవుడు తెలియపరిచినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి అనేకమైనటువంటి విధానం చూడవచ్చు. దేవుడి యొక్క క్రియలు మరి నెరవేర్చబడుచున్నవి అనేసి మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తెలారా, అయితే ఇక పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే తెలియపరిచాడు. ఆనాడు యెహోవా దేవుడు మాటల ద్వారా తెలియపరిచాడు. అలాగే ప్రతి మనిషిని లోక జ్ఞానమునకుతో పాటు దేవుని రాజ్యం ఉన్నదనేసి ఆయన ఆకాశం నుంచి మాటలే కాకుండా తన రూపురేఖల్ని ఈ లోకానికి చూపించినటువంటి ఈ యొక్క భూలోకంలో 33 సంవత్సరాలను నడిచినటువంటి విధానం. అలాగే అదే మనిషి అలాగే వెనక నుంచి దారి తప్పక తనను నిత్యము కొనసాగిస్తూ మరి దేవుడి రాజ్యమునికి మరి నడిపించుటకు పరిశుద్ధ గ్రంథమును ప్రవేశపెట్టి ఉన్నాడు. ఎంత అద్భుతమైన క్రియ, ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూడవచ్చు. ప్రియ కుమారుని కుమార్తె, అనేకులు నశించిపోకుండా దేవుని మార్గం వైపు నడిపించాలని ఒక ప్రయాసం కలిగినటువంటి ప్రవక్తలు మీలో అనేకులు అబద్ధపు ప్రవక్తలు వస్తుంటారు అనేసి చెప్పినటువంటి మొదట్లో కూడా చూడవచ్చు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు వచ్చిందంటే దేవుడి నుంచి మరి దేవుడి మీద నమ్మకమును కోల్పోయే విధంగా చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో క్రీస్తుని నమ్ముకున్న వారు ఎక్కువ ఉంటే అదే క్రీస్తుని నమ్ముకున్న వారిని ఈరోజు సగానికి సగం పడిపోయే విధంగా చేసినటువంటి మనిషి ఏ విధమైనటువంటి ప్రవక్తలుగా తయారయ్యారో నేను చూడవచ్చు. ఆనాడు ప్రవక్తలు మరి యెషయా ప్రవక్త కూడా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి యెషయా ప్రవక్త కూడా దిగంబరిగా తాను దేవుడు మాటకు ఆయన లోబడి ఉన్నాడు మనం చూడవచ్చు. క్రీస్తు సంఘాన్ని కూడా తాను విలువబెట్టి కొన్నాడు అని చెప్పాడు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో 28వ వచనం చూసుకుంటే దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమునకు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షుడిగా ఉండెనో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని
గురించి జాగ్రత్త ఉండుడి అని చెప్పి అన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనకరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుక మనుషులు మీలోనే బయలుదేరుతారు. అద్భుతమైన మాట, ఎంతో ఆశ్చర్యకరమైన మాట. మళ్ళొక్కసారి చదివిస్తా. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. దేవుడు సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమునకు మరి కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని చేసి ఉన్నాడు. దేని యందు అధ్యక్షునిగా ఉండేను అధ్యక్షుడిగా ఉండేనో ఆ యావత్తును మందును గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు ఈ లోకంలో నడిచి సెలవు ఇవ్వబడిన తర్వాత మరి తాను వెళ్ళిపోయినప్పుడు, తన ఆరోహణమే వెళ్ళిపోయినప్పుడు మరి తోడేళ్ళు మీ వద్దకు వచ్చాను. మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలను పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున 30 చూసారా ప్రియ కుమారుని కుమార్తెలారా, మీలో వంకర బుద్ధి కలిగినటువంటి వారు లోకంలో ఉంటారనేసి దేవుడు తెలియపరిచారు. ఏ విధమైనటువంటి వంకర బుద్ధులు ఉన్నాయి అంటే వచ్చిన ఇద్దరు ఏనన్నా సరే వారిని ఏనలో విశ్వాసం లేకుండాను, ఏనలో దేవుడి మీద నమ్మకం లేకుండాను, ఏనలో మరి దేవుడి వైపు నడిచే మార్గంగా ఉండకపోయినటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి అయినను కూడా ఆ ఇద్దరిని ఏదో ఒక మాట 4 అబద్ధాలు చెప్పి 100 అబద్ధాలు ఆడైనా సరే మనిషి ఆ ఇద్దరు మనుషులు అలాగా పట్టుకొని తాను ఏ విధమైనటువంటి నరకం కొనిపోబడనో ఆ ఇద్దరిని కూడా ఆ విధమైనటువంటి నరకానికి తీసుకుపోతాడని చెప్పేసి తెలియపరుస్తున్న ఈ సమయంలో క్రీస్తును సెలవు వేసేటప్పుడు ఏ విధమైనటువంటి మంచి దొంగగా ఆ యొక్క లాస్ట్ సమయంలో పలికాడో, ఏ విధమైనటువంటి చెడు వ్యక్తిగా మరి లాస్ట్ సమయంలో పలికాడో, వాళ్ళిద్దరిలో కలిగినటువంటి మాటల వ్యత్యాసంలో ఒకరికి పరలోకమును మరొకరికి నరకమును ఇక్కడ చూడవచ్చు. అలాగే మనిషి కూడా, అలాగే ప్రవక్తలు కూడా, ఈనాటి ఉన్నటువంటి ప్రవక్తలు వ్యభిచరించినటువంటి స్త్రీని ఈ విధంగా స్త్రీ ప్రజలు దారి తప్పినటువంటి వారికి పోల్చబడిందో, ఈనాడు కలిగినటువంటి ప్రతి మనిషికి కూడా మరి ప్రవక్త అయినా కూడా ఈ సమయంలో ఉన్నటువంటి అనేక పోస్టర్లకు కూడా మరి ఏ విధమైనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి విధానంలో అంటే వచ్చినటువంటి తాను బతకటానికి ఒక్క విషయం మీకు గమనించండి. మరి ఇప్పుడున్నటువంటి 10 మంది కానీ 5గురు కానీ ఎంతమంది విశ్వాసాలు ఉన్నటువంటి వారు మంచి ఆలోచన కలిగినటువంటి వారు ఏదో ఒక పని చేసుకుంటుంటారు. కానీ అలాగే చెడు ఆలోచన కలిగినటువంటి వారు ఏ పని చేయకుండా ఉన్నటువంటి 5 లక్షలతో పోల్చబడి ఉన్నది. ఆ 5గురితోటే సంపాదించుకోవాలన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి వారు వంకర బుద్ధి కలిగినటువంటి తోడేళ్ళలా ఉండి మరి అతను నరకమునకు కొనిపోతాడని తెలుసు. కానీ ఆ మిగతా వారు కూడా సంఘము మరి నరకమునకు కొనిపోబడుతుందా అనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయము చాలా ఉంది. ప్రియ కుమారుని కుమార్తెలారా, అగో మరి వచ్చినటువంటి 4గురికైనా 5గురికైనా కూడా ఇగో దేవుడు మరి మరొక పని చేసుకోమనేటువంటి బతికే విధానం చూడవచ్చు. మంచి నమ్మకం కలిగినటువంటి వారిలో కూడా వ్యత్యాసం కలిగినటువంటి వారు ఉండొచ్చు. కానీ ప్రియ కుమారుని కుమార్తెలారా, 4-5గురితోటి జీవితం గడవదు. ఎందుకనంటే ఆ యొక్క సమయంలో చూడవచ్చు. కానీ ఆ 4-5గురితోటి జీవితాన్ని ఏం పని చేయకుండా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. చూడు, అది ఏ విధమైనటువంటిగా ఉంటారంటే 100 అబద్ధాలు ఆడతారని ఇది పచ్చి నిజం. ఇప్పుడు ఆ యొక్క పచ్చి నిజాన్ని మరి వాళ్ళు పరలోక రాజ్యమునకు కొనిపోబడతారనేది ఎంతవరకు న్యాయబద్ధమైనదో మరి అలాగే వారితో ఉన్నటువంటి విశ్వాసులు కూడా
అంతే. మరి పరలోక రాజ్యమునకు స్థానం కలిగి ఉన్నదా అనేది మనం గ్రహించాల్సిన విషయము చాలా ఉంది. ప్రియ కుమారుని కుమార్తెలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తెలియపరిచినటువంటి ఈ యొక్క వ్యభిచరించినటువంటి స్త్రీని కల్పించినటువంటి మంచి గొప్ప బాధ్యతను, మరి ఆ యొక్క హోషేకు కల్పించినటువంటి విధానంలో ఆమెకు కల్పించినటువంటి ధన్యతను కూడా తాను కోల్పోయి కూడా మరొక మూడో కుమారుని కనేటప్పుడు ఆమె ఏ విధమైనటువంటి వ్యభిచరించి మరొక లో అమ్మి అనే కుమారుని పేరపట్టు పెట్టడంతో ఆ యొక్క స్త్రీని ఆ యొక్క తృణీకరింపబడినటువంటి విధానము చూడవచ్చు. ఇక్కడ మూడు అంశాలుగానే ప్రతి ఒక్క కొత్త నిబంధన ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తూ ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.